ఫీజు రియంబర్స్మెంట్ గురించి సావు కబురు సల్లగా చెప్తున్నావు. ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా. పోయిన 2 ఏళ్ళు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? గత 2 సంవత్సరాల్లో కాలేజీల్లో చదువుకున్న 30 లక్షల మంది నిరుద్యోగుల యువత భవిష్యత్తు ఏం కావాలి? ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? పోయిన 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పు. ఆ విద్యార్థుల పక్షాన నేను అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినా, ఆర్థిక ఇబ్బందులున్నా, పెద్ద నోట్ల రద్దయినా బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,400 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పెట్టిపోతే ఆ 1,400 కోట్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. నీలం తుఫాను 500 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టిపోతే నీలం తుఫాన్తో నష్టపోయిన రైతులకు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు పెట్టిన బాకీని చెల్లించిపోయింది. నువ్వెందుకు ఇవ్వవు ఫీజు రియంబర్స్మెంట్? గత 2.5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రివి కదా, సగం పీరియడ్కు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొడతావా? ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని బాకా కొడతావు కదా. మరి 2.5 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇస్తావా ఇయ్యవా? ఆ కాలేజీల పరిస్థితి ఏంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏందో సమాధానం చెప్పు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అంటూ పోయిన 2.5 ఏళ్ళ క్షమాపణ చెప్తావా? ముక్కు నేలకు రాస్తావా? తప్పైందని విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతావా? ఆ పిల్లల భవిష్యత్తుని ఎట్లా భద్రపరుస్తావు? ఇలా కాలేజీలో పోతే పిల్లలకు సర్టిఫికెట్లు వస్తలేవు. రోజు 10 మంది వస్తున్నారు నా దగ్గరికి, సార్ సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలకు ఫోన్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ₹1 ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని కాలేజీలు చెప్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నావు. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా 15 ఆగస్టు నాడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు.